హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోకర్ణలో డే 1 డే 2 దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మురుడేశ్వర్కు బయలుదేరి వెళ్తున్నాం. మురుడేశ్వర్కి వెళ్ళాలంటే మనం గోకర్ణ బస్ స్టాండ్ నుంచి మనకు ఫ్రీక్వెంట్గా బస్సులు అంటే అందుబాటులో ఉంటాయి. మేము 2 డేస్ ఆత్మలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి ఈరోజు డే 3 మురుడేశ్వర్ వెళ్తున్నాము. గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళాలంటే మనం కేఎస్ఆర్టీసీ బస్సెస్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనకు 1 అవర్ ఒక బస్సు ఉంటుంది మురుడేశ్వర్ వెళ్ళడానికి. గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్ళే ఫస్ట్ బస్సు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 1 అవర్ ఒక బస్సు అందుబాటులో ఉంటుంది గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్ళడానికి. గోకర్ణ నుంచి లాస్ట్ బస్సు మురుడేశ్వర్ వెళ్ళడానికి నైట్ 8:20కి ఉంటుంది. ఇదే లాస్ట్ బస్సు. ఈ బస్సు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వరకు మనం గోకర్ణలోనే వెయిట్ చేయాల్సి ఉంటుంది మురుడేశ్వర్ వెళ్ళడానికి. గోకర్ణ టు మురుడేశ్వర్ డిస్టెన్స్ వచ్చేసి 77 kilometers. 1.5 hours నుంచి 2 hours చేరుకుంటాం మనం. అలాగే టికెట్ ఫేర్ వచ్చేసి 180 rupees పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. గోకర్ణ మురుడేశ్వర్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ మాన్సూన్లో వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. గోకర్ణ నుంచి 1.5 hour బస్లో ట్రావెల్ చేసి మేము ఇప్పుడే మురుడేశ్వర్ చేరుకున్నాం. ఇప్పుడు నేను NH17 మీద ఉన్నాను. ఇది కనిపిస్తున్న ఎదురుగా ఇది వచ్చేసి మురుడేశ్వర్ ఆర్చ్. ఈ ఆర్చ్కి నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు వెళ్తే మనం మంగళూరు బత్కాల్ వైపు వెళ్తాం. ఇలా స్ట్రేట్గా వెళ్తే మనం మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ నుండి టెంపుల్ హార్డ్లీ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి. 50 rupees పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుండి మనం ఆటోలో మురుడేశ్వర్ టెంపుల్ వెళ్ళడానికి. ఇప్పుడు మీరు చూసినటువంటి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కింద నుంచి మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. కోస్టల్ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు ఇక్కడికి రావాలన్నా కూడా మాన్సూన్లోనే ట్రిప్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాన్సూన్లో ఇక్కడ వెదర్ అంటే చాలా బాగుంటుంది. అదిగో చూడండి, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి గోపురం ఈ మురుడేశ్వర్లోనే ఉంది. మొత్తం 249 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గోపురం మనకు స్వాగతం చెప్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ మురుడేశ్వర్ టెంపుల్ దగ్గరికి. ఇక మురుడేశ్వర్లో అకామిడేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకు 150 rupees నుంచి డార్మెటరీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే 800 నుంచి 1000 వరకు నాన్ ఏసీ, 200 నుంచి 600 వరకు ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేము మురుడేశ్వర్లో స్టే చేసింది ఇక్కడ ఫ్రెండ్స్ కామత్ యాత్రి నివాస్. ఇక్కడ మాకు నాన్ ఏసీ రూము 1000 rupees ఛార్జ్ చేశారు. ఇదే యాత్రి నివాస్ యొక్క లివింగ్ రూమ్. ఇక్కడ నుండి మాకు ఫస్ట్ ఫ్లోర్లో మా రూమ్ ఇచ్చారు. ఇలా స్టెప్స్ పైకి వెళ్తే రూమ్లోకి వెళ్తాం. ఇదే మా రూము, నాన్ ఏసీ రూమ్. బీచ్ దగ్గర మురుడేశ్వర్ బీచ్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే వ్యూ చాలా సూపర్గా కనబడుతుంది. మీరు చూసినటువంటి వర్షం, ఒకవైపు వర్షం, మరోవైపు బీచ్ చూస్తున్నారు కదా. ఇదే మా రూము, మురుడేశ్వరం మేము తీసుకున్నటువంటి రూమ్. ఇది మాకు 1000 rupees పడింది. వీకెండ్స్లో ఈ రూము 200 నుంచి 600 ఉంటుంది. వర్షం తగ్గిన తర్వాత సాయంకాలం దర్శనం చేసుకోవడానికి ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మా ఎదురుగా ఉన్నది అత్యంత ఎత్తైన రాజగోపురం. 20 అంతస్తులో నిర్మితమై ఉన్నటువంటి ఈ రాజగోపురం కింది నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇది మొత్తం మనకు ఇందాక చెప్పినట్టుగా 20 అంతస్తులు ఉంటుంది. ఈ 20 floors వరకు లిఫ్ట్ అనేది వెళ్ళదు, 18 floors వరకే వెళ్తుంది. ఈ లిఫ్ట్ కూడా మీకు నేను పూర్తిగా చూపిస్తాను లిఫ్ట్లో వెళ్ళేది. ఇప్పుడు అయితే మేము దర్శనానికి వెళ్తున్నాం. మురుడేశ్వర్ బీచ్కి ఆనుకొనే ఉంటుంది ఈ మురుడేశ్వర ఆలయం. ఈ ఆలయం వెనకాల మనకు ఎత్తైన శివుని విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహం వెనకాల మనకు మురుడేశ్వర్ కోట కూడా ఉంది. ఇదే చెప్పులు భద్రపరచు స్థలము. ఈ రాజగోపురం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనము లోపలికి టెంపుల్ వెళ్తూ ఉంటే ఇక్కడ చెప్పులు భద్రపరచడానికి వాళ్ళు డబ్బులు ఏం డిమాండ్ చేయరు. మనకి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, 5 rupees కానీ 10 rupees కానీ. వాళ్ళు మాత్రం ఎలాంటి డిమాండ్ అనేది చేయరు. ఇది చాలా బాగుంది. ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నటువంటి
ఈ మురుడేశ్వర్ బీచ్ని జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్లోజ్ చేసి ఉంచుతారు ఫ్రెండ్స్. అక్టోబర్ 1 నాడు మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తారు. ఈ మాన్సూన్ పీరియడ్ మొత్తం క్లోజ్గానే ఉంటుంది మురుడేశ్వర్ బీచ్. ఈ రాజగోపురం పైకి లిఫ్ట్లో 18th ఫ్లోర్ వెళ్ళాలంటే టికెట్ మనం ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లలకి 10 years బిలో వాళ్ళకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, పెద్దవాళ్ళకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ లిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7కి ఓపెన్ అవుతుంది, 12:45కి ఆఫ్టర్నూన్ క్లోజ్ అవుతుంది. తిరిగి 3 o'clock లంచ్ తర్వాత 3 o'clock ఓపెన్ చేసి నైట్ 7 వరకు మాత్రమే ఈ లిఫ్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చి 7:15 అవుతుంది. మేము ఇప్పుడు వెళ్ళడం లేదు, రేపు మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను లిఫ్ట్లో 18th ఫ్లోర్ వరకు వెళ్ళేది. ఆలయ వెనుక భాగాన ఉన్న 123 అడుగుల శివుని యొక్క భారీ విగ్రహం ఇదే. ఈ స్లైడర్ వే ద్వారా వెళ్ళి ఆ మురుడేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థం ఇది. పంచపాండవులు పూజించినటువంటి పుణ్యక్షేత్రం కూడా ఇదే ఈ మురుడేశ్వర్. మురుడేశ్వర ఆలయం యొక్క ధ్వజస్తంభం ఇది. ఇలాగే మనం ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒక పక్క బీచ్, మరో పక్క మురుడేశ్వర ఆలయం. ఎంత చూసినా తరిమి తీరనిది. ఆలయం లోపలికి వెళ్ళగానే మొదట మనకు కనిపించేది ఆ పరమేశ్వరుడు. ఇదే శివాలయం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇదే గణేష మందిరం. ఇక్కడ గణేశుణ్ణి దర్శించుకొని ఆ మురుడేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మురుడేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనకు ఇంకా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. శివుని యొక్క ఆత్మలింగాన్ని భూమి నుంచి రావణాసురుడు పెకిలించినప్పుడు ఆ లింగంపై ఉన్నటువంటి వస్త్రం పైన ప్రదేశమే ఈ మురుడేశ్వర స్వామి క్షేత్రం. గుడి లోపల కెమెరా అనేది అలవ లేదు. స్వామివారి దివ్యమంగళ రూపం ఇదే. దర్శనం చేసుకోండి. ఎంత చూసినా తనివి తీరనిది. సాయంకాలం హారతి అందుకుంటున్న శ్రీ విఘ్నేశ్వరుడు ఆలయం ఇదే. ఇంకా మనకు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క మందిరం కూడా ఉంది. ఇక మురుడేశ్వర స్వామి క్షేత్ర పురాణ విషయానికి వస్తే, రావణాసురుడు తన అనన్య సామాన్యమైనటువంటి భక్తితో ఆ పరమేశ్వరుడిని మెప్పించి కైలాసం నుంచి ఆత్మలింగాన్ని తీసుకొని వస్తుండగా అప్పుడు దేవతలు రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఆయన యొక్క ఆకృతులకు అద్దె ఉండదన్న ఉద్దేశంతో వినాయకుడిని బాల బ్రాహ్మణ రూపంలో పంపిస్తారు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఈ ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తున్న క్షణంలో బాలబ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుడు రావణాసురుడి ముందు ప్రత్యక్షమవుతాడు. శివుడు రావణాసురుడికి ఆత్మలింగం ఇస్తూ ఒక మాట చెప్తాడు. అదేమిటంటే, ఈ ఆత్మలింగాన్ని నువ్వు భూమిపైన ఎక్కడ కింద ఉంచినా కానీ ఇది అక్కడే ప్రతిష్ఠితమవుతుందని చెప్తాడు. ఇదే మాటను గుర్తు చేసుకున్న రావణాసురుడు ఆ బాలబ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి ఈ విషయం చెప్పి దీన్ని నేలపై ఎక్కడ ఉంచరాదని విఘ్నేశ్వరుడి చేతికి ఆత్మలింగాన్ని ఇచ్చి తను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. దేవతల పథకం ప్రకారం విఘ్నేశ్వరుడు ఆత్మలింగం బరువుతుందని చెప్పి నేలపైన పెట్టేస్తాడు. ఇంకేముంది, శివుడి యొక్క ఆత్మలింగం భూమిలో దిగబడిపోతుంది. రావణాసురుడు ఎంత ప్రయత్నించినా కానీ భూమిలోంచి ఆ ఆత్మలింగం బయటికి రాదు. దీంతో రావణాసురుడు కట్టలు తెంచిన ఆగ్రహంతో ఆత్మలింగం పైన ఉన్నటువంటి ఆ దారం వస్త్రాన్ని పెకిలించి విసిరి పారేస్తాడు. ఆ వస్తువులు పడిన ప్రదేశాలే సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. గోకర్ణ క్షేత్రాన్ని కలుపుకొని పంచారామ క్షేత్రాలుగా ఈ 5 క్షేత్రాలు
ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం పైన ఉన్నటువంటి వస్త్రాన్ని విసిరివేసినప్పుడు ఆ వస్త్రం పడిన ప్రదేశమే ఈ మురుడేశ్వరం అయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అనే అర్థం. కాబట్టి ఈ క్షేత్రానికి మురుడేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది. సంతోషం అనే అర్థం కూడా ఉంది ఈ పదంలో. అందరికీ సంతోషాన్ని ప్రసాదించే స్వామి కాబట్టి ఈ క్షేత్రానికి మురుడేశ్వర్ అనే పేరు వచ్చిందని కూడా ఇక్కడి భక్తులు చెబుతుంటారు. మురుడేశ్వరంలో ఉద్భవించినటువంటి శివలింగం యొక్క పానపట్టాన్ని దేవతా శిల్పి అయినటువంటి విశ్వకర్మను ఇక్కడకు రప్పించి సాక్షాత్తు ఆ పరమశివుడే దగ్గరుండి ఆ పానపట్టాన్ని తయారు చేయించాడని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాతలు కొలువై ఉండి ఈ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటారని చారిత్రక కథనం. బ్రహ్మదేవుడు ఈ క్షేత్రానికి వచ్చి ఆ పరమేశ్వరుణ్ణి పుష్పాలతో పత్రాలతో పూజించి పండ్లను నివేదించి వెళ్తుంటాడని, బ్రహ్మదేవుడు తన కమండలంతో శివుడిపై చిలకరించినటువంటి నీటితో కమండల తీర్థం అనే పవిత్రమైన సరస్సు ఏర్పడిందని స్థల పురాణం చెబుతుంది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో భక్తాంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, నవగ్రహాలు మరియు నాగదేవతల ఆలయం కూడా ఉంది. నీలివర్ణంలో మెరిసిపోతున్నటువంటి ఆ నీలకంఠేశ్వరుని చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయం యొక్క దర్శన సమయాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 1 గంటకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఆలయాన్ని తెరిచి రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇప్పుడు మనం కుందుక పర్వతంపై ఉన్నటువంటి ఆ ఎత్తైన శివుని విగ్రహం వద్దకు వెళ్తున్నాం. ప్రపంచంలోనే ఎత్తైన శివుని విగ్రహం ఇదే ఫ్రెండ్స్. మొత్తం 123 అడుగుల ఎత్తైన శివుని యొక్క భారీ విగ్రహం మన మురుడేశ్వర్లోనే ఉంది. నైట్ వ్యూలో రాజగోపురం ఎంత బాగుందో చూడండి. మురుడేశ్వర్లో మనకు హోటల్స్ కూడా ఉన్నాయి. ఇది అరేబియా సముద్రంలో నిర్మించినటువంటి హోటల్ ఇది. ఇప్పుడు మనం కుందుక పర్వతం పైన ఉన్నటువంటి శివుని వద్దకు వెళ్తున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఇలాగే వెళ్ళి కుందుక పర్వతం పైన ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎలాంటి ఎంట్రీ ఫీజు అనేది లేదు. మధ్య మధ్యలో కొన్ని మెట్లు వస్తాయి, అవి ఎక్కితే సరిపోతుంది. హార్డ్లీ ఒక 20 to 30 స్టెప్స్ ఉంటాయి. ఇవి ఎక్కేస్తే మనం శివుని వద్దకు చేరుకుంటాం. పైన మనకు కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల్లో ఒకటైనటువంటి శనీశ్వరుని ఆలయం కూడా పైనే ఉంది. ఇంకా శివాలయం కూడా ఉంది. భక్తులను మైమరిపించేటువంటి భూకైలాస్ గుహ కూడా ఉంది. ఈ గుహలో మనకు ఆత్మలింగానికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం ఉంటుంది. ఆ స్టోరీ మొత్తం మనం అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసి తెలుసుకోవచ్చు. ఆడియో మాత్రం కన్నడ లాంగ్వేజ్లో ప్లే అవుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినటువంటి స్టెప్స్ ఇవే. ఈ స్టెప్స్ మనం ఎక్కామంటే సగం దూరం వరకు వెళ్తాం. శివుని వద్దకు ముందు వరకు వెళ్తాం. అక్కడ నుండి మళ్ళీ ఇంకొకసారి స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కేస్తే పూర్తిగా ఆలయం దగ్గరికి మనం చేరుకుంటాం. నీలివర్ణంలో ఎలా మెరిసిపోతున్నాడో చూడండి ఆ పరమశివుడు. రాత్రి వేళలో ఎంత చూసినా కూడా తనివి తీరనిది ఈ దృశ్యం. 123 అడుగులు అనగా 37 మీటర్ల ఈ అతి భారీ శివుడి విగ్రహాన్ని చెక్కడానికి 2 సంవత్సరాల సమయం పైగా పట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గకు చెందినటువంటి కాశీనాథ్ మరియు అతని కుమారుడు అయినటువంటి శ్రీధర్ ఇతర శిల్పులు కలిసి ఈ భారీ శివుడి విగ్రహాన్ని 2 సంవత్సరాల కాలంలో చెక్కడం జరిగింది. దీనికి అయినటువంటి ఖర్చు అక్షరాల 1 కోటి రూపాయలు. ఈ శివుడి విగ్రహం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది. మురుడేశ్వర్లో మనం అడుగు పెట్టగానే కిలోమీటర్ దూరం నుంచే అగుపిస్తుంది ఈ భారీ శివుని విగ్రహం. శివుని దగ్గరికి రీచ్ అయ్యాం. ఇక్కడ శివుని ముందు నందీశ్వరుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ కనిపించేదే ఆలయం. ఇక్కడ శివాలయం మరియు శనీశ్వర ఆలయం, భూకైలాస్ గుహ ఈ 3 ఉంటాయి. ఇప్పుడు నేను ఆలయంలోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 8:30 అవుతుంది.
టెంపుల్ టైమింగ్స్ ఆల్రెడీ పైన మొత్తం టెంపుల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి కానీ మీకు చూపిద్దామని తీసుకొస్తున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో చూడండి, డేలో మీకు అన్ని షూట్ చేసి చూపిస్తాను. చూడు అటు రాజగోపురం చూడండి, 20 అంతస్తులతో ఎలాగ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి 20 అంతస్తుల రాజగోపురం. ఇక్కడ నందీశ్వరుడు ఎదురుగానే 123 అడుగుల అతి భారీ శివుడి విగ్రహం. ఈ భారీ నందీశ్వరుడి ఎదురుగానే శివాలయం ఉంటుంది. సమయం అయిపోయింది కాబట్టి ఆలయం ఇప్పుడు మూసే ఉంది. రేపు ఉదయం మీకు దర్శనం చేసుకున్నప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మాత్రమే ఉన్నాం ఇక్కడ. ఇదే ఆ శివాలయం. ఈ శివాలయానికి ఎడం పక్కన భూకైలాస్ గుహ ఉంటుంది. అలాగే కుడి పక్కన కొంచెం దూరంలో శనీశ్వరుని ఆలయం ఉంటుంది. ఇదే ఆ శివాలయం. శివాలయం పక్కనే మనకు భూకైలాస్ గుహ అనేది ఉంటుంది. ఇదే ఆ భూకైలాస్ గుహ. ఆత్మలింగం గురించి తెలియని వారు ఈ గుహలోకి వెళ్తే వారికి పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆత్మలింగం స్టోరీ ఏంటనేది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనం శనీశ్వరుని ఆలయాన్ని కూడా చేరుకుంటాం. ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా మూసే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ దర్శనం చేసుకొని మరియు భూకైలాస్ గుహలోకి వెళ్ళి మరీ చూపిస్తాను ఎలా ఉంటుందనేది. శివుని విగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణ కూడా చేయవచ్చు. ఈ శివుని విగ్రహం వెనుకనే మనకు మురుడేశ్వర కోట ఉంటుంది. ఇప్పుడు మొత్తం చీకటిగా ఉంది కాబట్టి ఏం కనిపించదు. శివుడి విగ్రహం ఉన్నటువంటి ఈ కుందుక పర్వతం చుట్టూ 3 వైపులా అరేబియా సముద్రం ఆవరించి ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి శివాలయం మరియు శనీశ్వర ఆలయం యొక్క దర్శన సమయాలు ఉదయం 6 గంటలకు ఈ ఆలయాల్ని తెరిచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరిగి 1 గంటకు ఆలయాన్ని మూసివేసి మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాల్ని తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించి రాత్రి 7:30 ఈ ఆలయాల్ని మూసివేస్తారు. ఈశ్వరుడు మరియు శనీశ్వరుడు ఈ ఇద్దరి ఆలయాలు ఇలా పక్కపక్కనే ఉండడం నేనైతే ఇక్కడే చూశాను. మన జాతకాలలో ఎలాంటి శని దోషాలున్నా 7.5 నడుస్తున్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో శనీశ్వరునికి జపాదికాలు మరియు తైలాభిషేకాలు అర్చనలు నిర్వహించుకుంటే ఆ శని బాధల నుండి భక్తులను ఆ శనీశ్వరుడే కాపాడుతాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదే ఆ శనీశ్వరుని యొక్క ఆలయ ముఖద్వారం. ఆలయం యొక్క సమయం అయిపోయింది కనుక ఈ ఆలయాన్ని కూడా మూసి ఉంచారు. రేపు ఉదయం 6 గంటలకు మరలా ఈ ఆలయం తెరుచుకుంటుంది. ఈ శనీశ్వరుని ఆలయానికి సమీపంలోనే కృష్ణార్జునులు ఉన్నటువంటి రథాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే సూర్య భగవాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మొత్తం చీకటిగా ఉంది, సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము కూడా రూమ్కి తిరిగి వెళ్తున్నాం. ఇలా హైదరాబాద్ నుంచి హుబ్లీకి ట్రైన్లో వచ్చి అక్కడ నుండి గోకర్ణకి బస్లో చేరుకొని గోకర్ణ నుండి మురుడేశ్వర్కి చేరుకొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్కి 2000 రూపీస్తో వెళ్ళవచ్చు. ప్రతిరోజు మనకు హైదరాబాద్ నుంచి హుబ్లీ వరకు ట్రైన్ అనేది అందుబాటులో ఉంది. అక్కడ నుండి గోకర్ణ చేరుకొని గోకర్ణ దర్శనం చేసుకొని తిరిగి మురుడేశ్వర్కి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. 4 days 3 nightsకి అయ్యే ఖర్చు వచ్చేసి పర్ పర్సన్ 2000 రూపీస్ మాత్రమే. బడ్జెట్లో వెళ్ళి రావచ్చు. వీడియో మొదట్లో చెప్పినట్టుగా ఎప్పుడు మీరు గోకర్ణ మురుడేశ్వర్కి వెళ్ళాలనుకుంటే జూన్ నుంచి అక్టోబర్ ఆ ప్రాంతంలో వెళ్ళిరండి. హోప్ యూ లైక్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.